హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిసిటీ రివ్యూస్. మీరు రాజ్ తరుణ్ రీసెంట్ మూవీ తిరగబడరా సామి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తుండాలంటే మీరు నా ఛానల్ ఎంవిసిటీ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఈ స్టోరీలోకి వెళ్తే రాజ్ తరుణ్ ఈ మూవీలో ఒక డిఫరెంట్ జాబ్ చేస్తుంటాడు, వింత జాబు. అదేంటంటే ఇంట్లోంచి తప్పిపోయిన వాళ్ళని పట్టించడం, మళ్ళీ ఎతికి దొరికించి వాళ్ళ పేరెంట్స్కి చిన్నపిల్లలు తప్పిపోతే ఇవ్వడం, పెద్దవాళ్ళు తప్పిపోతే ఇవ్వడం, అట్లాంటి జాబ్ చేస్తుంటాడు. అదేం ఆర్గనైజ్డ్ సెక్టార్ కాదు, ఒక కార్పొరేట్ కంపెనీయో ఎంఎన్సీయో కాదు. సో అంటే జాబ్ సెక్యూరిటీ లేదు, మంచి ఇన్కమ్ కూడా లేదు. కాబట్టి తను మ్యారేజ్ చేసుకోవాలంటే స్ట్రగుల్ అవుతుంటాడు. ఈ ఇన్కంలో ఏ అమ్మాయి సెట్ కాదు. చాలామంది తనని రిజెక్ట్ చేస్తుంటారు. ఇంకా నా లైఫ్లో మ్యారేజ్ అవుతుందా కాదా అనుకునే మూమెంట్లో హీరోయిన్ సెట్ అవుతుంది. బ్యూటిఫుల్, మళ్ళీ బడ్జెట్లో ఉంటుంది ఆ హీరోయిన్. అయితే అప్పుడు అబ్బా నా లక్ బాగుంది, లక్ తిరిగిపోయింది, నాకు మంచి వైఫ్ దొరికిందని లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటాడు. సో అట్లాంటి మూమెంట్లో ఒకసారి వాళ్ళ వైఫ్ తనకు చుక్కలు చూపిస్తుంది. ఎట్లా అంటే ఒక రెస్టారెంట్లో బ్యాండిట్ క్వీన్ లాగా ఒక 50 మందిని ఒకేసారి ఇరగదీస్తుంది. అప్పుడు మన హీరోకి ఇంకా టెన్షన్ లైఫ్లో స్టార్ట్ అవుతుంది. ఏంటబ్బా ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా నన్ను చేసుకుందని చెప్పి ఆలోచిస్తుంటాడు. అప్పుడు తెలిసేది ఏంటంటే తనని ఎవరో వెంటాడుతున్నారు ఆ అమ్మాయిని పట్టుకోవడానికి. ఫైనల్గా మళ్ళీ వచ్చేసి ఆ అమ్మాయిని పట్టుకోవడానికి ట్రై చేసేది వాళ్ళ మేనమామనే అని తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళని తను ఎలా ఫేస్ చేశాడు అనేది ఈ మూవీలో ఉంటుంది ఫుల్గా ఎండ్ దాకా కూడా. ఇంకా తర్వాత అన్ని కామెడీ సీన్స్, మధ్యలో కొంచెం కామెడీ సీక్వెన్స్ ఉంటుంది, క్లైమాక్స్లో యాక్షన్ మూవీ ఉంటుంది. వాళ్ళంతా హీరోయిన్ ఎతుకుతూ ఉండడం, వీళ్ళు తప్పించుకోవడం అయితే చాలా మూవీస్లో కామన్గా ఉంది. కానీ నాకు అయితే మోస్ట్ రిలేటబుల్గా వాంటెడ్ మూవీ అని అనిపించింది. 2011లో గోపీచంద్ కూడా ఒక వాంటెడ్ మూవీ అని వచ్చింది. అందులో హీరోయిన్ని ఎవరో ఫాలో చేస్తుంటారు విలన్స్ చంపడానికి. అప్పుడు హీరో సినిమా మొత్తం కాపాడే దాంట్లోనే ఉంటాడు. సో అట్లాగే అదే సీక్వెన్స్ ఈ మూవీలో అనిపించింది నాకు. కానీ ఫైనల్గా అయితే ఈ విలను హీరోయిన్ మేనమామే అయ్యుండి ఎందుకు వెంటాడుతుండో అనే దానికైతే ఏ ఎక్స్ప్లెనేషన్, ఏ క్లారిటీ కూడా ఈ మూవీలో లేదు. కానీ మంచి ఎంటర్టైనింగ్ మూవీ, కొంచెం చిన్న మూవీ అనే చెప్పుకోవాలి. అంత ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్షన్ అంత పర్ఫెక్ట్గా పెద్ద న్యూ మూవీ టైప్లో అయితే ఏం లేవు, చిన్న మూవీ అనే చెప్పుకోవాలి. ఇంక జూనియర్ ఆర్టిస్టులు ప్రగతి, రాజా రవీంద్ర ఉన్న సీన్స్ అయితే కొంచెం బోరింగ్గానే ఉన్నాయి, అంత హైలైట్గా ఏం లేవు, యావరేజ్గా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ రివ్యూ అయితే. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.